కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రీస్వామి వివేకానంద విద్యా సంస్థల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. స్కూల్ కరెస్పాండెంట్ ఓమి రఘురామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఏ విధంగా అదుపు చేయాలి, ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడాలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వివరించారు. ఒకసారి పడుకుంటాను. మీరు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ టీమ్ అమ్మా, ఫస్ట్ ఎయిడ్ టీమ్ అవి తీసుకొచ్చి మీరు ఏం చేస్తారు, అటెండెన్స్ తీసుకుంటారు. అంటే మీరు పైనుంచి అవి పట్టుకుని వస్తారు. అటెండెన్స్ తీసుకుని వచ్చి మీరు అసెంబ్లీ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారు, ఎవరు మిస్ చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఈ మధ్య మనం చూస్తున్నాం గుడిలో కూడా ఏదైనా దేవస్థానాల్లో కూడా రకరకాలైనటువంటి తొక్కిసినట్టు జరగడం, మాల్స్లో పెద్ద పెద్ద మాల్స్లో ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం ప్రమాదాలు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మనం చాలా వైజ్గా తెలివిగా వ్యవహరించి ఎలా ఎస్కేప్ అవ్వాలి, మనం ఎస్కేప్ అవ్వడంతో పాటుగా మనతో పాటు ఉన్న వాళ్ళు ఏ రకంగా సేవ చేయాలన్న దాని గురించి ఈరోజు చాలా చక్కటి డెమాన్స్ట్రేషన్ మరి జగ్గంపేట డైరెక్టర్ గారు అనిల్ కుమార్ గారు, వాళ్ళ యొక్క సిబ్బంది మన కళాశాలకు రావడం, ఇక్కడ మనందరికీ కూడా లైవ్లో అసలు ఎలా జరుగుతుంది ఏంటని చూపించడం జరిగింది. మీరు పైనుంచి పిల్లలు తీసుకొస్తుంటే కేరింతో జరుగుతున్నారు. ఏంటి మనం అందరూ ఊహించినటువంటి సంఘటన కాబట్టి తీసుకొస్తున్నారు. మన వాళ్ళే మన వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ లో చూస్తాం. కానీ రియల్గా ఒకసారి ఊహించుకున్నాం అనుకోండి, అసలు మన సిచ్యువేషన్ అలా ఉండదు. ఎందుకంటే మనం అందరూ బయటపడ్డాం అనే టెన్షన్, మైండ్ పని చేయకపోవడం, అది జరుగుతున్నటువంటి ఏది మనకు అర్థం కాదు. నిజంగా మనతో పాటు చదువుకున్న వాళ్ళకి ప్రమాదం జరగడం, వాళ్ళ కింద తీసుకురావడం, ఇవన్నీ కూడా ఊహించుకుంటూనే చాలా దారుణంగా ఉంటుంది. మనం ఆలోచన చేయాలి. ఇందాక సార్ చెప్పినట్టుగా లెర్నింగ్ అనేది, నేర్చుకోవడం అనేది పరిశీలించడం ద్వారా జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్తే మనం అక్కడ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది మనం మెయిన్ అబ్జర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక మిమ్మల్ని ప్రామిస్ చేయమని అడిగారు సార్. ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ చూడండి, స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఎందుకంటే ఏదైనా అనుకోని జరిగినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి అక్కడి నుంచి. నువ్వు ఎస్కేప్ అవ్వడంతో పాటు మిగతా వాళ్ళు కూడా చెప్పాలి, గైడ్ చేయాలి. ఇది కాదు నువ్వు ఎలా వెళ్ళాలి. ఇందాకే చూసాం ఫైర్ ఇటువైపు జరుగుతుంది సార్ అన్న బైక్లో చెప్పారు. ఇటువైపు జరిగితే ఈ స్టెప్స్ యూజ్ చేయాలి. కొంతమంది తెలియకుండా మళ్ళీ ఇటువైపు పరిగెడుతున్నారు. ఎందుకని తెలుగు ఆ అబ్జర్వేషన్ లేదు నాకు. ఆ అబ్జర్వేషన్ ఎప్పుడు వస్తుంది, ఎటువైపు పొగొస్తుంది, ఎటువైపు మంటలు ఉన్నాయి, మనం ఎటు నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈజీగా మనం బయటపడడానికి అవకాశం ఉండదు. ఇది అయిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ లంచ్ అయిపోయిన తర్వాత బయట చక్కగా ఫైర్ వెహికల్ కూడా తీసుకొచ్చారు. ఎలా మనం ఆ ఫైర్ని ప్రొటెక్ట్ చేస్తాం, లేకుండా నివారణ చేస్తాం, ఎలా అది ఎలా ఉపయోగిస్తాం.